హెర్నియాని మనం తెలుగులో వరి బీజం అని కూడా పిలుస్తారు. అంటే పర్టికులర్గా గ్రోయిన్లో అంటే ఇంగ్వైనల్ రీజియన్లో గజ్జల్లో వచ్చేటువంటి వాపుని వరి బీజం అని కూడా అంటారు. దీనికి రకరకాల పద్ధతుల్లో ట్రీట్ చేయించుకోవాలనుకుంటూ ఉంటారు. వెనకటి రోజుల్లో అయితే హెర్నియా బెల్ట్ అని వచ్చేది. అవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి, ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే అవి ఎమర్జెన్సీ కావచ్చు. సో హెర్నియా అనేది బేసికల్గా ఏంటంటే మన కడుపు అంటే అబ్డామెన్కి సంబంధించి దాన్ని లేదా కడుపు అనవచ్చు. కడుపులో ఉన్నటువంటి అన్ని క్వాడ్రంట్స్లో ఎక్కడైనా సరే వాపు అనేది వస్తే దాన్ని హెర్నియా అంటాం. అంటే ఏ వాపు అయినా హెర్నియానైనా అంటే అది కాదు. ఎప్పుడైతే లోపల నుండి పేగులు బయటకు వస్తాయో, చర్మం కిందకు వస్తాయో అప్పుడే దాన్ని హెర్నియా అని పిలుస్తాం. అది ఉన్న ప్రదేశాన్ని బట్టి దానికి పేర్లు ఇవ్వడం జరిగింది. అంటే బొడ్డు దగ్గర ఉంటే అంబిలికల్ హెర్నియా అంటాం, బొడ్డు పైన ఉంటే ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం, బొడ్డు కింద ఉంటే హైపోగాస్ట్రిక్ హెర్నియా అంటాం, గజ్జల్లో ఉంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం, అట్లాగే ఇంకా కిందకు ఉంటే ఆడవాళ్ళల్లో ఫిమోరల్ హెర్నియా అంటాం, అట్లాగే లంబార్ హెర్నియా అని, స్పైజీలియన్ హెర్నియా అని, ఇలా రకరకాల ప్రదేశాల్లో హెర్నియా వచ్చినప్పుడు వాటికి పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ అయితే ఒకటే. అక్కడ ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రాన్ని పూర్తిగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక మెష్ పెడతాం. మెష్ ప్రతిసారి పెట్టాలా. మెష్ పెట్టడం వల్ల ఇవాళ WHO ప్రకారం ప్రతి హెర్నియాకి కూడా మెష్ వాడడం అనేది మినిమం రిక్వైర్మెంట్ అయిపోయింది. సైన్స్ డెవలప్మెంట్లో ఇప్పుడు మెష్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో హెర్నియా అనేది డెఫినెట్గా 100% అది క్యూరబుల్. కానీ రైట్ మెష్ వాడాలి ఫర్ రైట్ ప్లేస్ ఆఫ్ ద హెర్నియా.